ప్రైజ్ ద లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి పరిశుద్ధ గ్రంథంలోనున్న లేఖనములను పరిశీలన చేసి మన యొక్క ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. పిల్లరా, ఆత్మీయ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. కారణం ఏంటంటే, దేవునితో సహవాసం చేయుట, దేవునితో ప్రయాణం చేయుట అంటే అది చాలా శ్రమలతో కూడినదై ఉంటుంది. నువ్వెంత విశ్వాసంగా ఉన్నా, ఎంత భక్తి జీవితాన్ని నువ్వు జీవించుచున్నా, ఎంత ప్రార్థనాపరుడు అయినా నా జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. నీ ఆత్మీయ జీవితం సంతోషంగా కొన్ని దినాలు గడిచినప్పటికీ కొన్ని సమయాలలో బాధలు అనుభవించవలసింది ఉంటుంది. శ్రమలు అనుభవించాలి. మనకున్నటువంటి బంధువులే, మన స్నేహితులే కొన్నిసార్లు మనలను వ్యతిరేకించి మనపై అనేక విధాలుగా నిందలు మోపేటువంటి ప్రయత్నము చేస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి వారికి ఒక పత్రికను రాస్తూ మొదటి అధ్యాయము 21వ వచనంలో ఒక చక్కటి అద్భుతమైనటువంటి మాట తెలియజేస్తున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఈ మాట ప్రియులారా, నా ఆత్మీయ జీవితంలో ఎప్పటికప్పుడే మనము అనువాదించుకుంటూ ఉండాలి. కారణం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో బ్రతుకుతున్నటువంటి మనందరికీ కూడా విపరీతమైన నష్టాలు వస్తూ ఉంటాయి. శరీరంలో, కుటుంబంలో, పరిస్థితుల రూపంలో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అటువంటి సమయాల్లో ప్రభు కొరకు సమర్పించబడినటువంటి వారు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. కష్టమైన, నష్టమైన, నిష్ఠూరమైన, సంతోషమైన, సమాధానమైన ఏదైనా సరే నా ప్రభు కొరకే నా జీవితాన్ని సమర్పిస్తానని ఒక సంపూర్ణమైనటువంటి సమర్పణతో ముందుకు వెళ్ళగలిగితే దేవుడు నీ జీవితాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి పరమందు సంతోషించి ఆనందించి ఈ భూలోకంలో శ్రమలు అనుభవించడానికి తగినటువంటి ఆ యొక్క సహాయాన్ని, ఓర్పుని, నిరీక్షణను మనకి కలుగజేస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీరు ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారా? మీరు ఆత్మీయ జీవితంలో బలపరచబడాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఒక సంపూర్ణమైనటువంటి సమర్పణతో నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలగాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు, విశ్వాసంగా ఉన్నప్పుడు, మందిరాల్లో నీకంటూ ఒక అద్భుతమైన స్థానం కలిగి ఉన్నప్పుడు ఓర్వని అపవాదులు అనేక మందిని నీపై దాడికి పంపుతూ ఉంటాయి. అటువంటి సమయాల్లో నీవు దేవునితో ఒక అద్భుతమైనటువంటి ఆ సమర్పణ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నిన్ను బట్టి ప్రభు సంతోషిస్తాడు. అంతేకాదు, ఈ లోకంలో నీ కొరకు అనేక మంది గొప్ప సాక్ష్యాన్ని చెప్తూ ప్రభునామాన్ని గణపరుస్తారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ కృంగిపోతున్నావో అక్కడే మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించు. ఏ పరిస్థితుల్లో నలిగిపోతున్నావో ఆ పరిస్థితులలో ప్రభువుకి నువ్వు చేసినటువంటి సమర్పణ జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నేనేమై ఉన్నానది కేవలం నీ కృపై ఉన్నది. నా మట్టుకైనను నీ కొరకే బ్రతుకుతాను, చావు కొరకైనను నీ కొరకే బ్రతుకుతాను. ఏదేమైనా ప్రభా నీ కొరకే బ్రతుకుతానని ఒక సంపూర్ణమైన సమర్పణతో నువ్వు బ్రతికినట్లయితే దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో నడిపించే దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. అట్టి కృపా కనికరములు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.